నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. కావేరీ మంటలు రేపుతోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు రగిలిపోతున్నాయి. నీళ్లు ఇవ్వొద్దంటున్నాయి కన్నడ సంఘాలు. ఇస్తే మన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇవ్వకపోతే నష్టపోతామంటున్నారు తమిళ రైతులు. రెండు రాష్ట్రాల అధికార విపక్షాలు, రైతు సంఘాలు దీనిపై తీవ్రంగానే స్పందిస్తున్నాయి. ఆఖరికి ఇది తమిళ నటుల్ని వ్యతిరేకించే వరకు వచ్చేసింది. రెండు రాష్ట్రాల మధ్య యుద్ధంగా మారుతోంది. ముదురుతున్న కావేరీ జల వివాదం. కర్ణాటక బంద్, సరిహద్దుల్లో భారీ భద్రత. నీళ్లిచ్చేది లేదంటున్న కర్ణాటక. విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టిన తమిళనాడు. కావేరీ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కర్ణాటక నీళ్లిచ్చేది లేదంటుంది. తమిళనాడు నీళ్లు వదలాల్సిందే అంటుంది. ఇదే కావేరీ వివాదం. దీని వెనక క్యూసెక్కుల లెక్కలు, అతివృష్టి, అనావృష్టి కష్టాలు, రైతుల ఆవేదనలు, రాజకీయ నేతల వ్యూహాలు అన్నీ ఉన్నాయి. ఒక్క నది రెండు రాష్ట్రాల మధ్య మంట రాజేసింది. తమిళనాడుకి కావేరీ జలాలు విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తూ కర్ణాటకలో బంద్కు పిలుపునిచ్చారు. తమిళనాడుకు నీళ్లిచ్చేదే లేదని పట్టుబడుతోంది కర్ణాటక. రాష్ట్ర అవసరాలు తీర్చుకోవడానికి సరిపోవడం లేదని, వాటిని ఆ రాష్ట్రానికి విడుదల చేస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని వాదిస్తోంది. ఈ వివాదంపై రెండు రాష్ట్రాల్లోనూ పలుచోట్ల ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. కర్ణాటక ఆందోళనకారులు శుక్రవారం నాడు బంద్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచే పలుచోట్ల నిరసనలు మొదలయ్యాయి. కన్నడ సంస్థలకు చెందిన ఆందోళనకారులు పలుచోట్ల తమిళనాడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ బంద్ కారణంగా ప్రజా రవాణాకి అవాంతరాలు ఎదురవుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ సర్వీసులు నడవలేదు. క్యాబ్లు, ఆటోలు తిరగడం లేదు. హోటల్స్, స్కూల్స్, కాలేజీలు బంద్ అయ్యాయి. బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలకు పిలుపునిచ్చాయి కన్నడ సంస్థలు. ఇది దృష్టిలో ఉంచుకొని బెంగళూరు, మాండ్య ప్రాంతాల్లో విద్యా సంస్థల్ని మూసివేశారు. అటు తమిళనాడు, కర్ణాటక సరిహద్దు 5 జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అటు కృష్ణగిరి, ధర్మపురి, సేలం, ఈరోడ్, నీలగిరిలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. తమిళనాడు వైపు వెళ్లే వాహనాలపై ఆంక్షలు పెట్టారు. అటు బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. షాపులు, మాల్స్తో పాటు మిగతా వాణిజ్య సంస్థలు మూసివేశారు. థియేటర్లు బంద్ అయ్యాయి. పలు చోట్ల రహదారులను నిరసనకారులు అడ్డగించారు. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బెంగళూరు మెట్రో సర్వీసులపై ఈ బంద్ ప్రభావం కనిపించలేదు. రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలి అన్న ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు చేస్తున్న కర్ణాటక రాష్ట్ర బంద్కు ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్లతో పాటు హోటళ్లు, ఆటో రిక్షాల సంఘాలు మద్దతు పలికాయి. అటు సినీ నటుడు సిద్ధార్థకు కావేరీ సెగ తగిలింది. చిక్కు సినిమా ప్రమోషన్ స్పెషల్ స్క్రీనింగ్ కోసం ఆయన బెంగళూరు వచ్చారు. అయితే తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు ఆయన వద్దకు వెళ్లి, ఓ తమిళ నటుడు తన సినిమాని కర్ణాటకలో ప్రమోట్ చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని చెప్పారు. కర్ణాటక నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నదని, రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చామని, ప్రెస్ మీట్ నిర్వహించవద్దని చెప్పారు. దీంతో సిద్ధార్థ్ సరే అని చెప్పి తన సినిమాని థియేటర్లో చూడమని చెప్పి వెళ్లిపోయారు. అయితే అక్కడ ఉన్న కర్ణాటక కార్యకర్తలు తమిళ సినిమాని చూడొద్దు, తమిళ సినిమాని కర్ణాటకలో బహిష్కరించండి అంటూ నినాదాలు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ಕಾವೇರಿ ಹೋರಾಟ ನಡೀತಾ ಇದ್ದೇವೆ. ನಾವು ಹೋರಾಟಗಾರರು 15 ದಿನದಿಂದ ಹೋರಾಟ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನೀರೆಲ್ಲ ತಮಿಳ್ನಾಡಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೆ. ಇಲ್ಲಿ ತಮಿಳ್ ಸಿನಿಮಾ ಇವರು ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು ಬೇಕಾ? అయితే మరోవైపు కరవే సంస్థ చేసిన చర్యకు పలువురు మద్దతుగా నిలుస్తుంటే, హీరోలను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదంటూ మరికొందరు తప్పుపడుతున్నారు. ఈ ఘటనపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా హీరో సిద్ధార్థ్కు క్షమాపణలు చెప్పారు. దశాబ్దాల నాటి ఈ సమస్యను పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలు నాయకులందరినీ ప్రశ్నించకుండా నిస్సహాయ సామాన్య ప్రజలను, కళాకారుల్ని హింసించడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. తమిళనాడుకు కావేరీ జలాలు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో చేపట్టిన బంద్ ప్రభావం ఆ రాష్ట్రంలో జనజీవనాన్ని స్తంభింపజేసింది. టాక్సీలు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో బెంగళూరు నగరం ఒక్కసారిగా నిలిచిపోయినట్టయింది. ఈ బంద్ ప్రభావం విమాన రాకపోకలపై కూడా పడింది. బెంగళూరు విమానాశ్రయంలో ఈ ఉదయం 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే కావేరీ జలాల కోసం చేస్తున్న బంద్కు బెంగళూరు ప్రజలు ఊహించని మద్దతు తెలుపుతున్నారు. రక్తమైనా ఇస్తాం కానీ తమిళనాడుకు కావేరీ నీళ్లు ఇవ్వలేమనే నినాదాలతో కర్ణాటక దద్దరిల్లింది.
కావేరీ జలాల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామంటున్నారు కన్నడిగులు. బెంగళూరులో తక్కువ సంఖ్యలో బస్సులు రోడ్ల మీదకు వచ్చాయి. ప్రయాణికులు లేకపోవడంతో ఖాళీగా తిరుగుతున్నాయి. బెంగళూరు మెట్రో రైలులో ప్రయాణికులు అంతంత మాత్రంగానే దర్శనమిచ్చారు. బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోని నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా పోలీసులు దర్శనమిస్తున్నారు. కర్ణాటక బంద్కు శాండిల్వుడ్ కూడా మద్దతు తెలిపింది. సినిమా షూటింగ్లన్నీ ఆగిపోయాయి. సినిమా ప్రదర్శన, షూటింగ్లు జరగడం లేదు. బెంగళూరులోని కర్ణాటక ఫిలిం ఛాంబర్ సమీపంలోని గురురాజ్ కళ్యాణ మండపం వద్ద సినీ పరిశ్రమ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ నిరసనలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు కళాకారులు పాల్గొంటున్నారు. ఉపేంద్ర, శివరాజ్ కుమార్, సృజన్ లోకేష్, గిరిజా లోకేష్, ఉమాశ్రీ తదితరులు పాల్గొన్నారు. కావేరీ సమస్య మొదట్నుంచి ఉందని, ఈ విషయంపై ప్రభుత్వాలు మాట్లాడి రాజీ కుదుర్చుకోవాలని శివరాజ్ కుమార్ సూచించారు. అటు నటుడు సిద్ధార్థ్కు క్షమాపణలు తెలిపారు శివరాజ్ కుమార్. తమిళనాడు, కర్ణాటక మధ్య 200 ఏళ్లుగా కావేరీ నదీ జలాల వివాదం కొనసాగుతోంది. బెంగళూరు సిటీలో తాగునీటి అవసరాలు తీర్చుకునేందుకు ఉన్న ఒకే ఒక ఆధారం కావేరీ నది జలాలే. అంతేకాదు, కర్ణాటకలోని మాండ్యాలో వ్యవసాయ భూములకు ఈ నీరే ఆధారం. అటు తమిళనాడులో తంజావూరు, తిరువారూర్, మైలాడుతురై, నాగపట్నం, కడలూరు, తిరుచి, అరియాలూరు, పుదుక్కొట్టై జిల్లాల్లో రైతులు కావేరీ నీటిపైనే ఆధారపడ్డారు. దీనిపై 2 రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి బయటపడింది. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం తప్పనిసరి. కానీ ఇది సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే వర్తిస్తుందని కర్ణాటక వాదిస్తోంది. ఈ ఏడాది వర్షపాతం 30% మేర తక్కువగా నమోదయ్యింది. అలాంటప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలనే పాటించాలంటే ఎలా అనేది కర్ణాటక వాదన. ఈ వివాదంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి మీదుగా ప్రవహించే కావేరి లక్షలాది మంది రైతులకు జీవనాధారంగా మారింది. ఇంత కీలకమైన నదీ జలాలపై 2 రాష్ట్రాల మధ్య పోరు ఎందుకు జరుగుతోంది? దశాబ్దాలుగా ఈ సమస్యకు ఎందుకు పరిష్కారం రాలేదు? కోర్టు తీర్పులు, కావేరీ బోర్డు ఆదేశాలు ఉన్నా సమస్య మళ్లీ మొదటికే ఎందుకొచ్చింది? కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కొన్ని దశాబ్దాల నుంచి పోరు జరుగుతూనే ఉంది. న్యాయమైన వాటా కోసం ఈ 2 రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ పోట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ వివాదం తెరమీదకు వచ్చింది. తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేయవద్దని బెంగళూరు వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడంతో వివాదం రాజుకుంది. కర్ణాటక పశ్చిమ కనుమల్లో తలకావేరి దగ్గర పుట్టిన కావేరి కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరుల మీదుగా 765 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది. కావేరి ఒడ్డున కుషాల్ నగర్, శ్రీరంగపట్నం, ఈరోడ్, తిరుచారాపల్లి, కుంభకోణం పట్టణాలు ఉన్నాయి. దీనిపై కృష్ణరాజసాగర్, మెట్టూరల్ డ్యాంలు ఉన్నాయి. కావేరీ పరివాహక ప్రాంతం కేరళ, పుదుచ్చేరిలోని ఉన్న కర్ణాటక, తమిళనాడు మధ్య ప్రతిసారి రాజుకుంటుంది. దశాబ్దాలుగా కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించి ఆ 2 రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. 1892లో నీటిపారుదల ప్రాజెక్టులను పునరుద్ధరించాలని మైసూరు భావించినప్పుడు మద్రాసు ప్రావిన్స్ అంగీకరించలేదు. దీంతో మద్రాసు ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా మైసూరు ప్రావిన్స్ కావేరీ నదిపై ప్రాజెక్టులు చేపట్టాలని 1890-92 మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఎలాంటి గొడవలు జరగలేదు. 1910లో కావేరీ నదిపై కన్నాంబడి గ్రామం వద్ద 41.5 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాలని మైసూరు రాజు కృష్ణరాజ ఒడియార్ భావించారు. ఇందుకు సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలిసి ప్రణాళికలు రూపొందించారు. 2 దశల్లో ఈ ప్రాజెక్టును నిర్మించేలా ప్లాన్ చేయగా మొదటి దశలో 11 టీఎంసీల పనులు సజావుగానే సాగాయి. కానీ 2వ దశ పనులు ప్రారంభమైనప్పుడు మద్రాస్ ప్రావిన్స్ అడ్డుకుంది. అదే టైంలో మద్రాస్ కూడా మెట్టూరు డ్యాం నిర్మాణం చేపట్టడంతో మైసూరు ప్రాజెక్టు మొదటి దశకి ఆగిపోయింది. అయితే మైసూరు రాజు కొంతకాలం తర్వాత మళ్లీ పాత ప్రణాళిక ప్రకారమే 2వ దశ పనుల్ని ప్రారంభించారు. అప్పుడు కూడా మద్రాస్ ప్రావిన్స్ గుర్తించి అడ్డుకుంది. తద్వారా ఇరు ప్రాంతాల మధ్య వివాదం ప్రారంభమయ్యింది. దీనికి చెక్ పెట్టేందుకు అప్పటి బ్రిటిష్ ఇండియా రంగంలోకి దిగి 1914లో మైసూరుకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా మద్రాస్ దాన్ని వ్యతిరేకించింది. దీంతో 1924 వరకు ఈ వ్యవహారం తేలలేదు. చివరికి 1924లో సుమారు 50 ఏళ్ల పాటు వర్తించేలా ఇరు ప్రాంతాల మధ్య ఒప్పందం కుదిరింది. 50 ఏళ్ల ఒప్పందం ముగిసిన నాటికి కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలు కావేరీ జలాలను పంచుకుంటున్నాయి. 1970లో కర్ణాటక ప్రభుత్వం కొడగు జిల్లాలో హరంగి డ్యాం నిర్మాణం చేపట్టగా దాన్ని ఆపేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం కోర్టుకెక్కింది. ఈ వ్యవహారం 1990 వరకు సాగింది. ఫైనల్గా సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత ప్రభుత్వం ఓ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది.
తమకు నీరు విడుదల చేసేలా కర్ణాటకకి ఆదేశాలు ఇవ్వాలని తమిళనాడు డిమాండ్ చేయగా ట్రిబ్యునల్ దాన్ని తిరస్కరించింది. అప్పుడు తమిళనాడు కోర్టుకెళ్లి తమ డిమాండ్ని సాధించింది. ఏటా తమిళనాడుకు 205 టీఎంసీల నీళ్లు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. కర్ణాటక దీన్ని తిరస్కరించింది. అప్పట్లో ఇది పెద్ద దుమారానికి దారితీసింది. ఈ వివాదం ఎంతలా ముదిరిందంటే బెంగుళూరులో ఉంటున్న తమిళ ప్రజలపై దాడులు కూడా జరిగాయి. 2002లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర కరువు సంభవించినప్పుడు ఒప్పందాన్ని పాటించాలని కర్ణాటక రాష్ట్రానికి తమిళనాడు సూచించింది. ఈ సూచనని కర్ణాటక తిరస్కరించింది. కావేరీ రివర్ అథారిటీ సమావేశం నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడు సుప్రీంకోర్టు రంగంలోకి దిగి రోజుకు 1.25 టీఎంసీల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. కానీ ఆ ఆదేశాల్ని కర్ణాటక పెడచెవిన పెట్టడంతో జల వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరు రాష్ట్రాల సినీ నటులు రోడ్డుకెక్కడం, కర్ణాటకలో తమిళ ఛానళ్ల ప్రసారాలను, సినిమాలను నిషేధించడం, తమ రాష్ట్రంలోకి తమిళనాడు వాసులు రాకుండా కర్ణాటక అడ్డుకోవడం జరిగింది. ఇలా సంవత్సరాల తరబడి పోరాటం జరిగిన తర్వాత 2007లో ట్రిబ్యునల్ తన తుది తీర్పును వెలువరించింది. దిగువ నదీ తీర రాష్ట్రమైన తమిళనాడుకు 41.92%, కర్ణాటకకు 27.36%, కేరళకు 12%, పుదుచ్చేరికి 7.68% నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో తీవ్రమైన వర్షపాతం లోటు కారణంగా కావేరీ నదీ జలాల కేటాయింపును కర్ణాటక సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ వివాదానికి రాజకీయ నిప్పు రగులుకుంది. తీవ్ర నిరసనలకు దారితీసింది. దాదాపు 4 ఏళ్ల పాటు ఈ రగడ కొనసాగగా 2016లో సుప్రీంకోర్టు ఓ కీలక తీర్పిచ్చింది. 2016లో తమిళనాడుకు 6,000 క్యూసెక్కుల కావేరీ నీటిని 10 రోజుల పాటు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు భగ్గుమన్నాయి. దీంతో 2 ప్రాణాలు కోల్పోయారు. 2017లో సుప్రీంకోర్టు తమిళనాడు నీటి వాటాను 177.25 టీఎంసీలకు తగ్గించడంతో వివాదం మరింత అగ్గిరాజుకుంది. తమిళనాడులో కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. 2018లో బోర్డును ఏర్పాటు చేయమని ఆదేశాలిచ్చింది. అయితే 2018లో ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటనకు వెళ్లగా కావేరీ నదీ జలాల విషయంలో తమిళనాడులో నిరసనలు చెలరేగాయి. కావేరీ నీటిలో తమకు హక్కుగా వాటా ఇవ్వాలని ఆందోళనకారులు పిలుపునిచ్చారు. 2022 ఆగస్టులో కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ తమిళనాడుకు 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా రైతులు, కన్నడ అనుకూల సంఘాలు నిరసనలు చేశాయి. ఇక లేటెస్ట్గా కావేరీ బోర్డు తమిళనాడుకు 5,000 క్యూసెక్కుల నీరు చొప్పున 15 రోజుల పాటు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమిళనాడుకు నీళ్లు విడుదల చేయొద్దని కర్ణాటక రైతులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కన్నడ సంఘాలు, సంస్థలు బంద్ను చేపట్టాయి. శతాబ్దం పైగా చరిత్ర ఉన్న ఈ వివాదం ఎప్పుడు ముగుస్తోందో, ఇరు రాష్ట్రాల మధ్య శాంతి వాతావరణం ఎప్పుడు నెలకొంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వర్షాలు బాగా కురిసినప్పుడు ఏ గొడవ ఉండదు. కానీ ఈ ఏడాది వర్షాలు పెద్దగా పడలేదు. అందుకే నీళ్లు ఇవ్వలేమంటోంది కర్ణాటక. తమిళనాడుకు నీళ్లు ఇస్తే మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తోంది. ఆల్రెడీ చాలా తాలూకాలు కరువు కోరల్లో ఉన్నాయంటోంది. తమిళనాడు రైతులు కర్ణాటక వాదనల్ని కొట్టిపారేస్తున్నారు. నీళ్లున్నా విడుదల చేయటం లేదని నిరసనలకు దిగుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఆధారంగా మారాయి కావేరీ నదీ జలాలు. తమిళనాడుతో ఈ నదికి విడదయ్యలేని బంధం ఉంది. కావేరీ నదిని తమిళులు పొన్ని నది అంటే బంగారు నది అని పిలుచుకుంటారు. తమిళుల సంస్కృతి ఈ నదితో ముడిపడిపోయింది. అందుకే కావేరిని చాలా పవిత్రంగా చూస్తారు. అటు తమిళనాడుతో పాటు ఇటు కర్ణాటకలోనూ సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తోంది కావేరి. దీంతో ఈ నదీ జలాలపై ఎన్నో ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. నీటి వాటాల కోసం ఈ 2 రాష్ట్రాలు తరచూ ఘర్షణ పడుతూనే ఉన్నాయి. మా వాటా మాకు కావాల్సింది అని తమిళులు, మీకు ఇచ్చేస్తే మా పరిస్థితి ఏమైపోవాలని కన్నడిగులు వాగ్వాదానికి దిగుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు మరోసారి ఈ 2 రాష్ట్రాల మధ్య ఇదే విషయమై గొడవ జరుగుతోంది. వర్షాలు పుష్కలంగా కురిసినప్పుడు నీరంతా సముద్రంలో కలుస్తుంది. కానీ ఎప్పుడైతే వర్షపాతం తగ్గుతుందో అప్పుడే కావేరీ వివాదం మొదలవుతోంది. కావేరీ పరివాహక ప్రాంతంలో వర్షపాతం ఆధారంగా కేటాయింపులు లేకపోవటమే కారణమనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ వివాదం మరింత ముదురుతోంది. కావేరీ రెగ్యులేటరీ అథారిటీ ఇచ్చిన ఆదేశాలపై కర్ణాటక అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ నెల 26న ఢిల్లీలో కావేరీ వాటర్ రెగ్యులేటరీ కమిటీ భేటీ జరిగింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 15 వరకు తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని ఆదేశించింది.
దీనిపై కర్ణాటక న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. తమిళనాడుకు విడుదల చేసేందుకు నీళ్లు లేవంటోంది కర్ణాటక. తమ రాష్ట్రంలోనే 194 తాలూకాలు కరువుతో అల్లాడుతున్నాయని, ఇక తమిళనాడుకు ఎలా నీళ్లిస్తామని ప్రశ్నిస్తున్నారు కన్నడిగులు. ఈ వివాదం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తమిళనాడు ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని బీజేపీ, జేడీఎస్ విమర్శలు చేస్తున్నాయి. తమిళనాడుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తున్నాయి. కావేరీ జల వివాదం ముదిరి చివరకు ఇరు రాష్ట్రాల సీఎంలకు అంత్యక్రియలు కూడా చేస్తున్నారు. తమిళనాడు రైతులు కావేరీ నదిలోకి దిగి నిరసన తెలిపారు. తిరుచిలో తమిళ రైతులు వినూత్న నిరసన తెలిపారు. చిప్పలు చేతిలో పెట్టుకుని పుర్రెలు, ఎముకలతో అడ్డుకుంటూ నిరసన తెలుపుతున్నారు. నీటిని విడుదల చేయాల్సిందేనని తమిళ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అటు తమిళనాడు రైతులు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. తిరుచిలో రైతులు చనిపోయిన ఎలుకలను నోటి దగ్గర పెట్టుకొని నీరు వదలకపోతే పంటలు ఎండిపోతాయని, అప్పుడు ఎలుకలే తినాల్సి వస్తుందంటున్నారు. అక్టోబర్ 15 వరకు తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని వాటర్ ట్రిబ్యునల్ ఆదేశించడంతో కర్ణాటకలో మరోసారి కావేరీ నీటి సంక్షోభం తలెత్తింది. వేసవంతా బెంగుళూరు నగర తాగునీటి అవసరాలు తీర్చడం కూడా మరో సవాల్గా మారనుంది. జూన్ 2024 వరకు రాష్ట్ర తాగునీటి అవసరాలు దాదాపు 33 టీఎంసీలుగా ఉన్నాయి. 125 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఆగస్టు, సెప్టెంబర్లో తక్కువ వర్షాలు కురిశాయని గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఏడాది కావేరీ, కబిని పరివాహక ప్రాంతాల్లో తగినంత వర్షపాతం లేనందున నీటిని విడుదల చేయలేమని కర్ణాటక చెప్తోంది. కావేరీ నది పరివాహక ప్రాంతంలోని మొత్తం 4 రిజర్వాయర్లలోనూ నీటి మట్టం చాలా తక్కువగా ఉందని కర్ణాటక ఎంత వాదించినా లాభం లేకపోయింది. ఈ స్థితిలో రిజర్వాయర్ల నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేసే పరిస్థితిలో లేమని అధికారులు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. తమిళనాడు జలవనరుల శాఖ అధికారుల వాదనను కూడా విన్న కావేరీ బోర్డు తమిళనాడుకు అక్టోబర్ 15 వరకు కావేరీ జలాలను విడుదల చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కావేరీ బోర్డు ఆదేశాల ప్రకారం కర్ణాటక ప్రభుత్వం 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది. తమిళనాడు మాత్రం 12,000 క్యూసెక్కులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో నీటి యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించటం లేదు. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.